గుడ్ మార్నింగ్ దోస్తో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచిన, ఫ్రెష్ చేసి వచ్చిన, ఇప్పుడు వాటర్ తాగిన. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అనుకున్నా, నా బ్రేక్ఫాస్ట్. ఇందులో నేను లాస్ట్ నైట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కవర్లో వాటర్ పోసి అందులో సీడ్స్ వేసా. పెసలు అండ్ పల్లీలు, మంచి శనగలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి సీడ్స్, ఇంకా ఇట్లాంటి ఒక 5-6 రకాల సీడ్స్ ఓవర్ నైట్ సూప్ చేశా. ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ కింద ఇది. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళాలి నెక్స్ట్. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ముచ్చట అన్నమాట. మన సెటప్ చూడండి ఎలా ఉందో. ఇది అవర్ బిగ్ బ్యాగ్, ఇది అవర్ స్మాల్ బ్యాగ్, అండ్ ఇక్కడ నేను బండుకున్న ప్లేస్, అండ్ దిస్ ఈజ్ అవర్ టెంట్ లైఫ్ ఫర్ ది ఫస్ట్ టైం. పొద్దున్నే ఈరోజు వేటకు మొదలెళ్ళా అనమాట. సో ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళే దారిలో ఉన్నాం. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి వినుకొండ అనే ప్లేసు. వినుకొండ నుంచి శ్రీశైలం 120 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఈరోజు శ్రీశైలం రీచ్ అవ్వాలి. ఇప్పుడు మనం లిఫ్ట్లు అడగడం మొదలు పెట్టాలి. చూద్దాం ఈరోజు మనం ఎంతమందిని కలుస్తాం, ఎవరితో శ్రీశైలం వెళ్తాం అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా ఉందన్నమాట. చూద్దాం ఎవరిని కలుస్తాం ఏంటి అనేది. నేను నంబరిల్లా కొన్నా, అది ఇంకా వాడే పని రాలే. కవర్ కొని విప్పలే. అడుగుదాం. ఇప్పుడు మనం లిఫ్ట్ అడగడం మొదలు పెట్టాలి. శ్రీశైలం ఈరోజు వెళ్ళాలి. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో రైల్వే కోన్ ఉంది. ఇప్పుడు మనం ఈ డౌన్లో నడుస్తున్నాం. ఇక్కడ ఎవరు లిఫ్ట్ డౌన్ ఉంది బాగా. ఇక్కడ ఎవరు ఆపే పరిస్థితిలో లేదనమాట. ఎవరన్నా మన లిఫ్ట్ ప్లీజ్ కనెక్ట్ అయినా కానీ ఆపేలా లేదు ప్లేస్. ట్రైన్ వెళ్తుంది కదా. శ్రీశైలం మొదలుపెట్టా. ఎర్లీ మార్నింగ్ 8 నడవడం మొదలుపెట్టా. ఇప్పుడు 9:15 అవుతుంది. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా లిఫ్ట్ ఇవ్వలే. ఐ థాట్ 3-4 కిలోమీటర్లు నడుచుంటా. ఎవరు లిఫ్ట్ ఇవ్వలే. ఇంత పొద్దున్నే అంతా పనులకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనుకుంటా. సో విల్ వెయిట్ సమ్ టైమ్. ఇక్కడ కూర్చొని కాసేపు ఎడిటింగ్ చేస్తా. పొద్దున్నే ఏం నడుచుడు రా బాయ్. కొద్దిసేపు ఆగు, జనాలు తోడ బయటికి రాని. శ్రీశైలం ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. చెమటలు అయితే పొద్దున్నే చెమటలు చిందించా. టీషర్ట్ సగం తడిసింది. దగ్గర నుంచి శ్రీశైలం వెళ్ళే దాంట్లో అన్నమని కనిపించారు. అన్నమన్ని త్రిపురారం అనే ఊర్లో డ్రాప్ చేసిందనమాట. సో ఇక్కడ నుంచి శ్రీశైలం 80 కిలోమీటర్స్ అట్లుంటుంది. సో మనం ముందరికెళ్ళి ఒక హైవే అన్నమాట. ఇప్పుడు త్రిపురారం అనేది ఒక సిటీ. సో మనం హైవే దగ్గర దాకా అవుట్స్కట్స్లోకి నడుచుకుంటూ వచ్చా. సో ఇక్కడ నుంచి ఏదైనా లిఫ్ట్ అడిగి నెక్స్ట్ దారుణాలు అనేది ఉంటుంది. శ్రీశైలం కింద అక్కడ దాకా వెళ్ళాలి. శ్రీశైలం సైడ్ వెళ్తున్నాం కదా మనం. అన్నీ గుట్టలే ఉన్నాయన్నమాట ఇటు సైడ్. ఇంకా రోడ్డు మొత్తం గుట్టలే. ఈ పర్వత శిఖరాలపై నుంచి పెద్ద గాలి వస్తున్నాయి అన్నమాట. మనం రోడ్డు మీద నుంచి నడవటం చాలా కష్టం అవుతుంది. ఇది ఇలా పెడితే లిఫ్ట్ లేని దొరకట్లే. శూన్యం. వాకింగ్
ఎట్ దిస్ బల్క్ బాయ్. అంటే గొర్రెలన్నీ కూడా తెల్లగా నల్లగా ఉన్నాయి శ్రీశైలంకి దగ్గరలో. స్పెషల్గా ఎందుకు చదువుతున్నా అంటే మా సైడ్ ఎర్రగా చుక్కలు చుక్కలతో ఉంటాయి, ఇటేమో నల్లగా తెల్లగా ఉంటాయి. అమ్మమ్మో శ్రీశైలం వెళ్ళే దారిలో అన్ని గుట్టలే అడవులే ఉన్నాయి భయ్యో. ఇక్కడ చూడండి, గుట్టలోంచి రోడ్డు వేసినట్టున్నారు. ఇదంతా కానీ గుట్టలు మౌంటైన్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. నేనేమో ఇక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా. లిఫ్ట్లు ఏం రావట్లే ఈ రోడ్లు ఎక్కువ. ఇక్కడ కుక్కలు రెడీగా ఉన్నాయి. నేను ఎప్పుడు నా మీద అటాక్ చేద్దామని. కొన్ని మొత్తుకుంటున్నాయి. అప్పటికే నేను ఇక్కడే ఆగిపోయా. వాళ్ళు చాలా సైన్యం ఉంది వాటిది. ఆల్రెడీ అటు సైడ్ ఒకటి మొత్తుకుంటుంది. నేను ముందరకు పోయే లోపల అవన్నీ అటాక్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ అంకుల్ కలిసారు శ్రీశైలం వెళ్ళే దారిలో. అంకుల్ వాళ్ళ సైట్లో వర్క్ జరుగుతుంది, గుట్ట మట్టి చేస్తున్నారు. అంకుల్ మనకి ఇక్కడ లారీలు దోర్నకల్ దాకా పోతాయి అంట, 20-30 కిలోమీటర్లు శ్రీశైలంకి దారిలో. సో అంకుల్ ఆ లారీ ఎక్కిస్తాను నిన్ను అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మనకి శ్రీశైలం వెళ్ళే దారిలో ఇక్కడ ఆ గుట్ట దగ్గర వర్క్ చేసేటప్పుడు మనకి లిఫ్ట్ ఇచ్చారు. మన ట్రావెల్ చేసిన వాళ్ళందరినీ జనాలు చుట్టూ గుట్టలేగా అంటున్నాను. శ్రీశైలంకి దగ్గరలో డోర్నాలు అని ఒకటి ఉంటుంది అనమాట. డోర్నాలు అక్కడికి రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి అడవి ప్రదేశం ఉంటుంది. ఇక్కడికి మోస్ట్లీ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. చూడాలి మనం బస్సులో వెళ్తామా. జై శ్రీ ఆంజనేయం.